చెప్ప నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను ఆయన అనుగ్రహించను. అంటే ఆమేన్. నీవు నశింపక, చెడుపోక, చెడు మార్గంలో పోక, దేవుని అందు ఉండి దేవుని భయము భక్తిలో నీవు పెరిగి నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. నీకు నరకంలో వేయడానికి కాదు, నీవు నా మాట అయిని నా మార్గంలో నడిచి నిత్య జీవము పొందుటకు ఆయనను ఈ లోకానికి పంపాను. అర్థమైందా? అయితే మరి నరకము ఎందుకుంది? నరకం ఎందుకున్నది? ఇక్కడ క్లారిటీ ఏమొచ్చిందంటే మనిషి గురించి నరకము లేదు. దేవుడు మనిషిని నరకానికి వేయడానికి దేవునికి ఇష్టము లేదు. దేవుని ఇష్టం ఏముందంటే విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందునట్లు ఆయనను దేవుని యందు విశ్వాసముంచి నిత్య జీవము పొందుటకు యేసు ప్రభుని పంపించాను. కానీ న్యాయ తీర్పు ఇవ్వడానికి లేదు. తన పిల్లల్ని శిక్షించడానికి ఏ తండ్రి మనసు ఒప్పుకోదు. తన పిల్లల్ని తిట్టడానికి ఏ తల్లి తండ్రి మనసు ఒప్పుకోదు. తన పిల్లల్ని శిక్షించడానికి ఏ తల్లి తండ్రి ఇష్టపడరు. పరిస్థితిని బట్టి కంపల్సరిగా చేయాల్సి వస్తుంది. పరిస్థితిని బట్టి బైబిల్లో జరిగింది ఇదే. ఎందుకంటే మనిషి ఎందుకు నరకంలో వెళ్తున్నాడంటే ఆ నరకము ఈయన గురించి ఏర్పాటు చేసింది కాదు. మరి ఎవరి గురించి ఏర్పాటు చేసింది నరకము? మనిషి గురించి కాదు. ఎందుకంటే మనిషిని దేవుడు ప్రేమించను కాబట్టి, తన ప్రాణం ఇచ్చను కాబట్టి, తన స్వర్గము రాజ్యము వదిలేసి మనిషి రూపం ధరించి ఈ లోకానికి వచ్చి మనుషుల మధ్యలో ఉండి మనిషికి నడిపించే ప్రయత్నం చేసిండు కాబట్టి, మనిషిని ఎంతో ప్రేమించను కాబట్టి మనిషిని దేవుడు నరకానికి వేయడానికి ఇష్టపడాడు. ఎందుకంటే తన శ్వాసము ఆయనలో ఉంది.